అసలు మూవీ ఎందుకంటే బాగుంది. ఫ్యామిలీ ఆడిషన్స్ ఎక్కువ మంది వచ్చారు. ఎంటర్టైన్మెంట్ పరంగా ఒక మెసేజ్ అనేది పాస్ అయింది ఆ మూవీ నుంచి. అనిల్ రావుపూడి గారు సంక్రాంతికి వస్తారు, హిట్ కొడతారు, రిపీట్. సంక్రాంతికి వస్తారు, హిట్ కొడతారు, రిపీట్. సంక్రాంతికి అనిల్ రావుపూడి గారు ప్రతి ఇయర్ వస్తారని అర్థమైంది. ఆ టైంకి వేరే మూవీస్ పెట్టుకుంటే దెబ్బని అది కూడా అర్థమైంది. అదొకటి నవీన్ పోలిశెట్టి గారు కూడా బాగుంది. దాని కూడా 0 ఫ్లాప్స్, కొంచెం ఎఫెక్ట్స్ పెట్టి బాగానే తీశాడు. ఎంటర్టైన్మెంట్ బాగుంది. ఈ 2 మూవీస్ బాగుంది. మరి రాజసాబ్ సినిమా ఫ్లాప్ అయింది అంటే ఎందుకంటే ఏం చెప్తారు మీరు? పర్లేదు బాగానే ఉంటుందిలే కానీ అది అంత ఎక్కలేదు. ఈ సంక్రాంతికి అయితే నేను చిరంజీవి గారు విన్నారు, ఆ మూవీ నచ్చింది. అంటే అది విన్ అవ్వడానికి కూడా వెంకటేష్ గారు వచ్చారు కాబట్టి విన్నారని చెప్పేసి అంటున్నారు. వెంకటేష్ గారు వచ్చారంటే అంటే అది కూడా ఒక ప్లస్ అయింది. ఆయన వచ్చారు అంటే అది కాదు. చిరంజీవి గారు వెంకటేష్ గారు వస్తుంటే ఇంకా హైప్ పెరిగింది. ఆయన ఆడిటోరియంలో స్టెప్ వేసినప్పుడే మాకు హైప్ ఎక్కింది నరాల్లోకి. అప్పుడు వచ్చింది గ్యారెంటీ ఖచ్చితంగా మూవీకి వెళ్ళాలి, హిట్ అవుతుందని చెప్పేసి. ఆయన వచ్చిన కాంచి వాళ్ళ ఎంట్రీ కాంచి వాళ్ళు చేసిన డ్యాన్స్ కావచ్చు, వాళ్ళిద్దరు కలిసి చేసిన యాక్టింగ్ కావచ్చు, చాలా బాగుంది. బాగా నచ్చింది నాకైతే. ఇంకా నెక్స్ట్ నాగార్జున గారితో తీస్తారేమో అనిల్ రావుపూడి గారు అనిపిస్తుంది. అంటే ఈ సినిమా హిట్ అవ్వడానికి చిరంజీవి గారి కారణమా లేకపోతే అనిల్ రావుపూడి గారి కారణమా అంటే మీరు ఇద్దరు ఎవరి పేరు చెప్తారు? చిరంజీవి గారు, అనిల్ రావుపూడి గారు, వెంకటేష్ ముగ్గురు. అంటే అందరూ అనిల్ గారి పేరే చెప్తున్నారు. అనిల్ గారి పేరు అంటే డైరెక్టర్ ఉంటుంది, హీరో కూడా ఉంటుంది. హీరో ప్రేజెంట్ బట్టి హీరో యాక్టింగ్, హీరో ఎఫెక్ట్స్, హీరో డాన్స్ ఆయన చేసిన దాన్ని బట్టే కదా అందరూ వచ్చారు. ఆయన నటిపోతే అంటే ఈ సినిమా రాకముందు అందరు రాజాసాబే హిట్ కొడుతుంది, సంక్రాంతి విన్నర్ రాజాసాబే అవుతుంది అని చెప్పి చాలా మంది అన్నారు కదా. మరి ఎందుకు అది? నేను కూడా అలానే అనుకున్నాను. కాకపోతే మూవీ అయితే అందరికి ఎక్కువ అంటే స్టోరీ కానీ కామెడీ కానీ వాళ్ళు పాస్ చేసిన మెసేజ్ కానీ నచ్చింది. ఆ మూవీ అంత కాదు ఇలా బ్రో ఈ సంక్రాంతికి చిరంజీవి గారితో సినిమా చేశారు కదా అనిల్ గారు. సో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ గారితో చేస్తే బాగుంటుందని చాలా మంది అంటున్నారు. మీరు అట్లే అనుకుంటారా? పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం కదా, మేబీ డేట్స్ చేయకపోవచ్చు. నెక్స్ట్ సంక్రాంతికి నాగార్జున గారితో వస్తే బెటర్. నాగార్జున గారితో ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆల్రెడీ ఇండస్ట్రీలో 3 పిల్లలు అయిపోయింది, 4వ పిల్లలు అంత చేస్తారని మేము అనుకుంటున్నాం. బ్రో ఈ సంవత్సరం అంతా ఈ యొక్క హిట్ అనేది గుర్తుండిపోతుంది అంటారా? నాకు గుర్తుంటుంది. ఎందుకంటే చేతికి చేపారు పట్టుకుంటాడు. ఇదివరకు టికెట్స్ ఈ మధ్యకాలంలో చిరంజీవి గారికి చాలా ఈజీగా దొరికాయి. ఎందుకంటే అటు ఇటు ఈ ఇయర్కి ఎప్పుడో ఇంద్ర అప్పుడు తిరిగింది చొక్కా మా అన్నది. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత నేను పోయి థియేటర్కి నాకు తీసుకుంటా.